మనం నేర్చుకుంటున్నాం కదా! దేవుని రాజ్యంలోకి సమృద్ధి అయిన ప్రవేశం మనం పొందుకోవాలి అనంటే, ఎలా బ్రతకాలి అనే విషయాలు పేతురు గారు రాసిన రెండో పత్రికలో నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. అందులో భాగంగా పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట మనం చూడగలిగాం. భక్తి యందు ఏముండాలంట? సహోదర ప్రేమ ఉండాలంట. ఆ సహోదర ప్రేమ గురించి ఆహ్, మనం పోయిన వారం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఏంటి? ఎలా? అనేది. క్లుప్తంగా వాటిని చెప్తూ వాటిని కొనసాగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం సహోదర ప్రేమ కలిగి ఉండాలి అనంటే ముందు అది ఎలాంటిదో మనకు తెలిసి ఉండాలి. ఈ పరిస్థితులు అందరి జీవితాల్లో ఉండవు కాబట్టి మనం వాటిని ఆలోచించడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనం అలా నడుచుకోవడానికి కావాల్సిన మెలకువ జీవితం కలిగి ఉండొచ్చు. కాబట్టి ఈ విషయాల్ని ఆలోచిద్దాం. సహోదర భావం ఎలా ఉంటది అనంటే, మనం ఇంట్లో పుట్టిన దాన్ని బట్టి మనం ఒకరి నుంచి వచ్చామనే భావం, సహోదర భావం వస్తది. అది మన వెంబడించే విశ్వాసాన్ని బట్టి సహోదర భావం కలుగుతా ఉంటది. అలాగే మన ఓన్ చేసుకుంటాం కొంతమందిని. ఇంటి పేరుని బట్టో, మనవారు అనే దాన్ని బట్టో, ఈయన మావోలే, వీళ్ళు మావోలే అని సహోదర భావం వారి మధ్య కూడా కలుగుతా ఉంటది. అలాగే మన భాషను బట్టి మనం ఆ సహోదర భావాన్ని కలిగి ఉండడం మనం చూస్తా ఉంటాం. అలాగే రాష్ట్రాన్ని బట్టి, దేశాన్ని బట్టి చూస్తాం. పై ఇంకా పై ఆలోచిస్తే సమస్య వచ్చినప్పుడు అవతల ఎలాంటి వారైనప్పటికీ కూడా అతను నా సహోదరుడు అనే భావం మనం చూడగలుగుతా ఉంటాం. ఇలాంటి సహోదర భావం మనం ఆలోచించేటప్పుడు ఒక్కొక్క స్థాయిలో అది సహోదర భావం అనేది ఒక ఇంట్లో పుట్టకపోయినా సమస్యను బట్టి వచ్చిన దాన్ని బట్టి సహోదర భావం కలుగుతా ఉంటారు. అయితే ఒక ఇంట్లో పెరిగిన వారిని బట్టి వారి మధ్య ఉండే సహోదర భావం ఎలా ఉంటది అని మనం గమనించగలిగితే వాళ్ళు ఏ రంగైనా పట్టించుకోరు. ఆ సహోదర భావాన్ని కలిగి ఉంటారు. రూపాన్ని బట్టి వారి మధ్యలో వ్యత్యాసాలు ఉండవు. సహోదర భావంతోనే ఉంటారు. వారు దివ్యాంగులైన సహోదర భావం ఉంటదా? ఆ ప్రేమ వారి మధ్య ఉంటది. కొంతమంది అనుకోవచ్చు. ఇప్పుడు సహోదరునిగా నేను ప్రేమిస్తాను. కానీ దేవుడు ఎందుకు అలా పుట్టించాలి? నా తమ్ముడికిలాగా, నా అక్కకిలాగా, నా చెల్లికిలాగా, ఆళ్ళ అవయవం లేకుండా ఎందుకిలా పుట్టారు? ఆళ్ళు మానసికంగా ఎందుకు వికలాంగులుగా, ఆ దివ్యాంగులుగా పుట్టారు? అనే భావన కలుగుతా ఉంటది. కలుగుతది కదా కొంతమందికి. అంటా ఉంటారు ఎందుకిలా పుట్టారని. దేవుడు వారిని నమ్మి, నా ప్రేమను ఈ వ్యక్తి అయితే చూపించగలడు. ఈమె అయితే చూపించగలదు. ఈ అన్న అయితే చూపించగలడు. ఈ అక్క అయితే చూపించగలదు. ఈ తల్లి అయితే చూపించగలదని నమ్మి నీ జీవితంలో అలాంటి బహుమానాన్ని ఇచ్చాడు. బహుమానం అని ఎందుకు అంటున్నానంటే, దేవుడు ఎలాంటి వాడు చూపించడానికి నీ జీవితంలో ఒక వికలాంగుడు వస్తాడు. ఒక దివ్యాంగుడు వస్తాడు. ఒక బలహీనుడు వస్తాడు. ఒక మానసికమైన బలహీనమైన వారు ఒకరి జీవితంలోకి అనుమతించబడ్డారు అనంటే, దేవుని ప్రేమ ఈ లోకానికి పరిచయం చేయగలిగిన దగ్గర దారి కలిగిన వ్యక్తులు వారు. ఈరోజు మన జీవితంలో ఎవరైనా ఒక బలహీనుడు పుడితే ఎలా చూస్తాం పక్కన సమాజం? బాబు ఏంట్రా ఈళ్ళ ఇంట్లో ఇలా పుట్టారు. అలాంటి వాళ్ళకి సంబంధం చేసుకోవాలంటే ఎంత ఆలోచిస్తారు? ఆలోచిస్తారు, ఆలోచిస్తారు. ఆలోచిస్తారు. అమ్మో! మళ్ళీ మన పిల్లలు ఎలా పుడితే ఎలాగా? కదా! ఆలోచించాలి. ఎన్ని ఆలోచిస్తావో. పుట్టించిన సృష్టికర్త నీ గర్భంలోంచి కూడా అలా పుట్టించగానే ఎందుకు భయం లేదు నీకు? అవయవాలన్నీ బాగున్నాయి. ఈరోజు క్యాన్సర్ రావడానికి ఏదైనా ఒక కారణం చెప్పగలరా? చెప్పగలరా? ఎవ్వరు చెప్పలేరు. ఎందుకొచ్చింది? చెడు వ్యసనాలు ఎవరికీ ఉండట్లే. మానసికమైన ఒత్తిడి వల్ల, లేకపోతే ఆలోచనల వల్ల, రకరకాల ఆలోచనల పరిస్థితులు. ఇక్కడే ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు, మనలే చూస్తారు. ఆళ్ళ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఆళ్ళ మనసులు ఎక్కడో ఉంటాయి. ఆళ్ళ స్థితిగతులు ఇంకెక్కడో ఉంటాయి. ఇలాంటి ఆటిల వల్లే రకరకాల జబ్బులొస్తా ఉంటాయి. కాబట్టి మనం ఎంచుకునే ఎంపికలు చాలా రకాలుగా ఉన్నప్పటికీ కూడా, మనం ఈళ్ళు మంచిది, ఇది మంచిదే మన సంబంధాలు చూసుకునేటప్పుడు కూడా చూస్తా ఉంటాం. అయితే దేవుడు మన జీవితంలో కొంతమందిని అనుమతించేటప్పుడు, మన గర్భవాసులోంచి గాని, మన సహోదరుల మధ్య గాని, మన కుటుంబీకుల మధ్య గాని అలాంటి వారిని చూపినప్పుడు మన మధ్యలో పుట్టాల్సిన సహోదర భావాన్ని మనం ఖచ్చితంగా చూపించి తీరాలి. అది మనకు అర్థమైతేనే
అలా బతకగలుగుతాం సహోదర ప్రేమ కలిగిన వారుగా. కాబట్టి అలాంటి ఆలోచన విషయంలో ఎలాంటి దివ్యాంగులైనా, అవయవాలు లేని వారైనా, మానసికమైన దివ్యాంగులైనప్పటికీ కూడా వారిని ప్రేమించగలిగిన జీవితం ఖచ్చితంగా మనకి సహోదర ప్రేమ అర్థమైతే తప్ప చూపించలేం. మరొక విషయాన్ని ఆలోచిద్దాం. కొంతమంది ఇద్దరు అన్నదమ్ములే ఒక ఇంట్లో ఉన్నారనుకోండి. ఆ ఇద్దరిలో ఒకడు కదలలేని ఒక బలహీనమైన రోగం చేత, వ్యాధి చేత మార్గం అంటే వయస్సు మధ్యలో ఎక్కడైనా అలాంటి బలహీనతకి గురైతే, అలాంటి వారిని వాళ్ళ అన్న ప్రేమించగలుగుతాడు, ప్రేమించగలడు. కదలలేని పరిస్థితి అయిపోయిందనుకోండి. అతడు కదలలేడు. ఇంక చేయాల్సిన పరిచర్య అంతా కూడా అన్నయ్య చేసుకోవాలి. ఇప్పుడు ఆ తమ్ముడిని ఆ అన్నయ్య ప్రేమించుకుంటాడు, ప్రేమించలేడా? చదువుతాడా? ఏట్రా బాబు వీడి ఈ మధ్యన ఇలాగైపోయాడు. ఇప్పుడు వీడి వల్ల నా జీవితం అంతా ఎలాగైపోయింది. ఇప్పుడు ఎలాగా ఈయన్ని ఎక్కడ చేర్చేయాలి? ఎక్కడ అనాథాశ్రమానికి పంపించేయాలి అని ఆలోచిస్తాడా? వీడి బాధ్యత అంతా నేనే చూసుకోవాలి. వీడికి ఏదైనా నేనే పట్టించుకోవాలి. ఎవరేమన్నా సరే వీడు నా తమ్ముడు అని అనుకుని ముందుకెళ్తాడా? ఎవ్వరేమనుకున్నా నా రక్తం వీడు, నేను ఈయన్ని చూసుకుంటాను, ఈయన్ని ప్రేమిస్తానని చెప్పి తనను ప్రేమించడానికి ఇష్టపడతా ఉంటాడు. ఈరోజు ఒక ఇంట్లో పుట్టిన ఆ ఇరువురు సహోదరుల మధ్య భావం ఎలా ఉంటుంది అంటే, కదలలేని ఎలాంటి వ్యాధి చేత నింపబడినప్పటికీ కూడా అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని ప్రేమించగలిగిన మనస్సు సహోదర ప్రేమల మధ్యలో ఉంటాది. అంతేకాదు ఈ సహోదరులు ఏమేమి మనకి నేర్పిస్తా ఉంటారంటే సహోదర ప్రేమ విషయంలో మన ఇద్దరి గురించి ఆలోచించేటప్పుడు మనం కొన్ని విషయాల్ని ఆలోచించడానికి ప్రయత్నిస్తాం. ఈ విషయాలు మీకు చాలా మందికి ఏమనిపించవచ్చు అంటే, ఇవన్నీ మాకు తెలుసు కదా, చాలా విషయాలు మేము చూస్తూ ఉంటాం కదా అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు. చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉండొచ్చు, కానీ మనకు దొరుకుతూ ఉండకపోవచ్చు. ఇన్ఫర్మేషన్ చాలా మంది దగ్గర ఉంటుంది, కానీ జీవితం ప్రతి కొద్ది మంది దగ్గర మాత్రమే ఉంటారు. మీకు చాలా విషయాలు తెలుసు, అన్నీ చేస్తారా? చెప్తారా? మీకు తెలిసినవన్నీ మీరు చేస్తున్నారా, పాటిస్తున్నారా? ఏమన్నా నేను అడిగింది అడిగారా? చాలా విషయాలు తెలుసు, కానీ చాలా విషయాలు పాటించడానికి ఈ మాటలు మన చెవులకి వెళ్ళలేము. చాలా విషయాలు ఏమంటదంటే చెవి, ఇది వద్దులే, ఇది మనకు కాదు, ఇది అల్లానికి, ఇది అల్లాడు వస్తుంటే తనేదిండ్రా, ఇవి మనకొద్దు. మనం ఏం తీసుకోగలం అది తీసుకుందాం. మనం ఏం చేయలేకపోతున్నామో దేవుని దగ్గర దొరుకుకోలు కలిగి మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరులు ఇద్దరు ఉంటే ఒకరినొకరు సంరక్షించుకుంటారు. సహోదరులు ఉంటే ఇద్దరు ఒకరినొకరు సంరక్షించరు. ఒక తమ్ముడు ఆ ఒక ముగ్గురు కలిసి ఆడిని తోస్తున్నారు అనమాట. ఇలా తోస్తా ఉంటే ఈడు ఎక్కడి నుంచి వచ్చాడని పరిగెత్తుకొని వచ్చి ఈ దోషం దగ్గర తన్నాడు. ఎందుకు తన్నాడు? ఆడు నా తమ్ముడు, ఆడికి ఎవడు లేడు అనుకుంటున్నారా, నేనున్నాను రా ఆడికి అని చెప్పి చెప్పడానికి వీళ్ళ అన్న ఏం చేశాడు? అది తమ్ముడి దగ్గరికి వచ్చి ఎవడాన్ని కొడుతున్నా నేనున్నాను రా నా తమ్ముడికి అని చెప్పి ఆయన సంరక్షిస్తా ఉంటాడు. అలాంటి వాళ్ళని ఇంట్లో ఒక్కలే ఉన్నారు చూసారు అనుకోండి, నాకు పక్కన నాకు తమ్ముడు ఉన్న బాగుంది, ఆడిపోయి ఉన్నారు, ఏమన్నా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ నొప్పి వచ్చినా ఆడు చూసుకుంటారని. ఒక ఇద్దరు నెలలు నడుచుకుని వెళ్తుంటే ఒక పిల్లోడు అలా నడుస్తూ చూస్తా ఉన్నాడు అనమాట. నేను అడుగుతున్నాను, ఏట్రా చూస్తామనంటే, నా బ్యాగ్ చూడన్నా ఎంత బరువు ఉందో అంటున్నాడు. ఇలా పట్టుకొని చూస్తేనండి 10 కేజీలు ఉంటుందని బరువు, అన్ని పుస్తకాలు ఉన్నాడు బ్యాగులు. ఇప్పుడు ఎంత బరువు ఎలా మోస్తున్నారంటే, అవునన్య మోస్తున్నాను. అది చూడన్య అని అన్నయ్య ఆడు మూడు ఉన్నప్పుడు అటు తీసుకున్నాడు, నాకు అన్ని ఇంత బాగుంది, అన్ని లేడు అని అంటున్నారు. ఆ చిన్న పిల్లడికి ఆడ బ్యాగ్ బరువు మోస్తా ఉంటే, నాకు ఒక అన్ని ఉంటే నా బరువు మోస్తాడు కదా అని అంటున్నాడు. ఈ రోజు ఒకసారి ఆలోచిస్తే, మన పైన ఒకడుంటే, మనతో ఒకడుంటే మన భారాన్ని పంచుకుంటాడని, మన ఇబ్బందిలో మనకు సహాయం చేస్తారనే పరిస్థితి సహోదరుల మధ్య కలుగుతూ ఉంటుంది. ఈరోజు నీ పక్కన ఉండేవాడు నీ సహోదరుడిగా భావించి ఎప్పుడైనా
వారిని సంరక్షించడానికి ప్రయత్నం చేశారా? వారి 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 విషయాల్లో కలుగు చేసుకొని వారిని సంరక్షించడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? హ్మ్. చేస్తామా అసలెప్పుడైనా? ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండము 22 మొదటి నుంచి. నీ సహోదరుని ఎద్దు గాని, గొర్రె గాని త్రోవ తప్పిపోవుట చూచిన యెడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతని ఎరుగక పోయిన ఎడలను దాన్ని నీ ఇంటికి తోలుకొని పోవలెను. ఈ మాట చదివారా? నీవు అతని ఎరుగక పోయిన అంటే ఏంటి? అతను నీకు తెలియను నీ సహోదరుడు ఎలాగవుతాడు? అవుతాడా? అవుతాడా? చెప్తూ ఏమవుతుందన్న ఏమవ్వదు. ఒకసారి ఆలోచించండి. తెలిసినా తెలియకపోయినా సహోదర భావం నువ్వు కలిగి ఉండగలిగితే మీ అన్నది ఎత్తు కానీ ఇంకేదైనా పశువు కానీ తప్పిపోతే నువ్వేం చేస్తావు? ఒర్రే మా అన్నీదేరా అని చెప్పి వెంటనే ఆ పశువుని తోలుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు. తెలియని వ్యక్తిని కూడా నువ్వు సహోదరుడిగా భావించి వారికి ఏది కావాలో ఏది అవసరమో వారి వస్తువు పోతుంది కాబట్టి దాన్ని తీసుకెళ్లి తోలుకెళ్ళి నీ దగ్గర ఉంచి ఎవరన్నా వెతుక్కుంటూ వస్తే అయ్యా ఈ పశువు వెళ్ళిపోతుంటే ఎక్కడికో నేనే తీసుకొని వచ్చాను మీదేనా తీసుకొని వెళ్ళండి అని చెప్పి అది ఇవ్వగలిగిన హృదయం మనకు ఉండాలంట. అంటే ఈరోజు మన బాధ్యతనే మనం పట్టించుకోవడానికి చదవం లేదు, బంధం లేదు, బంధుత్వం లేదు. ఉన్నాయా? ఏమీ లేవు అసలు. ఎవడి గురించో ఎందుకు పట్టించుకుంటావు? నీ గురించి పట్టించుకునే జీవితమే ఈ రోజులో మనిషికి లేకపోతే ఇంటి వారు సొంత కుటుంబీకులే ఎంత బిజీ అయిపోతారనంటే సమస్య వచ్చి ఇబ్బంది వచ్చినప్పుడు ఫోన్ చేస్తుంటే మళ్ళా ఫోన్ చేస్తానులే పెట్టే. అసలు ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసింది? ఎందుకు ఆమె నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది? ఎందుకు ఆ విషయాల్లో నీతో ఆ విషయాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడుతుంది? వినడానికి ఓపిక ఉండదు. ఊరు మాటలు మాట్లాడుతూ ఉంటే ఊరికే ఆ కబుర్లన్నీ వినడానికి ఊరికే కూర్చుంటా ఉంటారు. కాలక్షేపంగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. నీ కుటుంబీకులతో కూర్చొని మాట్లాడడానికి కానీ, వారితో కొంచెం సమయం గడపడానికి కానీ, నువ్వు వారి సంబంధి అని చెప్పుకోవడానికి కానీ, కలిసి మాట్లాడడానికి, కూర్చొని మాట్లాడడానికి ఎందుకు సమయం వెచ్చించవు? నీకు ఆ ప్రేమ లేదే. అలాంటిది బైబిల్ ఏం చెప్తుంది? నీవు కానీ, నీది కానీ నీకు తెలియకపోయినా ఆ విషయంలో వారి వస్తువే, వారి పశువే బయటికెళ్ళిపోతే నువ్వు దాన్ని సంరక్షించి వారికి అప్పగించు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒక సంరక్షణ సహోదరుల ప్రేమ మధ్య జరుగుతా ఉంటది. ఈరోజు మనం ఇతరుల గురించి గాని, నీ పొరుగువాడి గురించి గాని, నీ పక్కోడి గురించి గాని, నీకు సహోదర ప్రేమ గనక నీకుంటే సంరక్షణ నువ్వు వారికి ఇవ్వగలుగుతావు. కాపుదల నువ్వు వారికి ఇవ్వగలుగుతావు. ఆహ్, నీ ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన అవకాశం చాలా విషయాల్లో మనకి ఎలా ఉంటది అనంటే కొన్నిసార్లు నీ దగ్గర పంచుకోగలిగిన సంపద ఉండొచ్చు. సంపద అంటే ధనమనే కాకపోవచ్చు. జ్ఞానం అవ్వచ్చు. లేకపోతే ఈ ఒక నైపుణ్యత అవ్వచ్చు. ఇవన్నీ సంపదలే. అవి ఇతరులకు ఉపయోగపడతాయి. నేర్పించడానికి ప్రయత్నం చేస్తే అతని కుటుంబాన్ని పోషించుకోవడానికి, అతడు తన కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి సహాయపడతాయి. మీ తలాంతులు ఇతరులకు నేర్పిస్తారా? మీ జ్ఞానం ఇతరులకు పంచుతారా? నేర్చేసుకుంటే మళ్ళీ ఆడక్కడ నీ మీద పైకెళ్ళిపోతాడేమో అని నేర్పించరా? చాలా మంది తెలివైనోళ్ళు, జ్ఞానవంతులు ఆహ్, ఉన్నప్పటికీ కూడా ఎదిగిన ఒక వ్యక్తి వారికి చేయూతనివ్వకపోవడం. వారికి తెలీదు ఎలా పైకి రావాలో, ఎలా ఎదగాలో. ఈరోజు జ్ఞానం కలిగి నువ్వు నింపబడితే మరొకరికి సహాయం చేయాలి. వారి సంరక్షించుకోగలిగిన జీవితానికి వారు ఎదిగేలా వారిని నువ్వు సహాయపడకపోతే నీకు సహోదర ప్రేమ తెలీదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని ఆ సహోదర ప్రేమ కలిగి నడవడానికి ప్రయత్నం చేయాలి. ఇద్దరు సహోదరులు ఉంటే మరొక విషయం ఏమవుతుంది అంటే ప్రోత్సాహం కలుగుతా ఉంటది. ఇద్దరు సహోదరులు ఉంటే ఏమవుతుంది? ప్రోత్సాహం వస్తే రాదా? తమ్ముడికి చెల్లి లేకపోతే తమ్ముడికి అక్క ఏమని చెప్తుందనంటే, "అరే తమ్ముడు నేను కూడా రాశానురా పరీక్షలో.
పర్లేదు, ఏం కాదులే, పాస్ అయిపోతావు, నేను చెప్తాను కదా నీకు అని చెప్పి కూర్చోబెట్టి, ఆ లెక్కలు రాకపోతే లెక్కలు, సైన్స్ రాకపోతే సైన్స్, కెమిస్ట్రీ రాకపోతే కెమిస్ట్రీ కూర్చోబెట్టి చెప్తుంది చెప్పదా? ఏం చెప్తుంది అక్క? ఏం ప్రోత్సాహం ఇస్తుంది మాటిమాటికి తన వల్ల అవ్వకపోతే? నేను కూడా చదివాను, నాకు కూడా కష్టం అనిపించింది, ఆ కష్టంలో నేను ఇలా చేశాను రా తమ్ముడు, ఇలా ఇలా ఉన్నాను, కానీ నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా చేస్తే నీకు కూడా అవుతుంది అని చెప్పి ఆ తమ్ముడిని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రోత్సాహం అనేది సహోదరుల మధ్య ఉంటారు. ఆ సహోదర ప్రేమ మనకు కూడా తెలిస్తే నువ్వు ఇతరుల్ని ప్రోత్సాహపరుస్తావు. నువ్వు తక్కువని చెప్పండి, నువ్వు ఇతరులను ప్రోత్సాహపరచాలని ఏమని ప్రోత్సాహపరుస్తారు మీరు? ప్రోత్సాహపరచాలి తెలిస్తే ఉం? ఆవిడ అంటుంది, పాపం ఆవిడ దుఃఖం నిలబెట్టుకుంటాను ఏమనంటే, అన్నయ్య నీకే ఒక అన్నుంటే ఇలా తాగి చెడిపోతే చెప్పవా? ఎందుకన్నా నా కుటుంబాన్ని నాశనం చేస్తామని ఆమె భర్త స్నేహితుడితో చెప్తామని. అన్నా, నీకే గనక ఒక సహోదరుడు ఉంటే ఇలా చెడిపోతే, కుటుంబాన్ని ఎలా వేడిగా వస్తే నీకు నొప్పి కలగదు, నాకెంత నొప్పి కలిగిస్తున్నాడు, నువ్వు ఒక మాటైనా చెప్పరా అని ఆవిడ అడిగితే, ఈయనకి అప్పటి వరకు వస్తున్నాడు, తాగుదాం అంటున్నాడు, వెళ్తున్నాడు, తాగుతున్నాడు తప్ప నేను ఎప్పుడు కూడా ఈ తాగడం వెనకాతల అసలు కుటుంబం ఎలా ఉంది ఏమని ఎప్పుడూ ఆలోచించలేదు. కొంతమందికి బంధుత్వాలు దేని మధ్యనంటే గ్లాస్ మేట్లు, లేకపోతే ఆటల మేట్లు. ఆ ఆ బంధం ఎలా ఏర్పడుతుందనంటే, నీకు బలహీనత, ఆ వ్యక్తికి అదే బలహీనత ఉందనుకో, ఇద్దరు ఒక సహోదరులాగా వెళ్ళిపోతారు, అన్నదమ్ముల్లా. ఆడి బంధుత్వం అవసరం లేదు, ఇంటి పేరు అవసరం లేదు, ఆడి ఏవో అలాంటి కూడా అవసరం లేదు, ఎందుకో కలిసి వెళ్ళిపోతా ఉంటారు. ఏ రోజైనా అతడి బాగోగులు కానీ, అతని కుటుంబ జీవితం కానీ ఖచ్చితంగా ఉందా లేదా అని ఏమైనా నాకు వచ్చి చెప్పి మాట్లాడితే, అతను ఒకసారి అబ్బా నేను ఈ రోజు ఆలోచించాను, నా అమ్మంటున్నాడు, పోతున్నాడు, నేను తాగుతున్నాను, నాకు దొరుకుతుంది సుఖం అని అనిపించాను కానీ తక్కువ అనుకుని ఈసారి నేను మాట్లాడుతున్నాను అంటే, అవునా, నేను మాట్లాడాను మాట్లాడతాను, ఏంట్రా సంగతి నువ్వు మాట్లాడే, సో చెప్పండి, మా ఆయన కూడా మంచోడే అని చెప్పి ఆయన గురించి కూడా మంచిగానే చెప్తూ ఆ బంధాన్ని బలపరుచుకోవడానికి ఒక ప్రోత్సాహపు నీ మాట అయితే వెళ్తాడని చెప్తా ఉంది. ఈరోజు నువ్వెవరి మాట వింటావు? నువ్వు తప్పలేదు, నువ్వు ఎవరి మాట వింటావు? కొంతమంది అంటారు, వీడు అల్లాడి మాట అయితే వెళ్తాడు, అల్లాడి మాట చెప్తే వీడు వింటాడు, వీళ్ళు స్విచ్ ఎలగాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీడు పుట్టి రావాలంటే ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి చెప్తా ఉంటారు. సహోదర భావం నువ్వు అందరితో కలిగి ఉండగలిగితే నువ్వు వారిని మంచి దారిలోకి నడిపించగలుగుతావు, ప్రోత్సహించగలుగుతావు, దేవుని పద్ధతి ఏంటో నేర్పించగలుగుతావు. అలాగా ఈరోజు మనం మరొకరికి అలాంటి చక్కటి దారి నేర్పించాలి అని అంటే, చక్కటి పద్ధతి నేర్పించాలి అని అంటే, నీకు అందరితో అలాంటి సహోదర భావం, ప్రేమ కలిగి ఉండాలి. ఉందా అందరితో? అందరితో సహోదర భావం, ప్రేమ ఉందా? అలాగే నాకు చెప్తాను. అందరితో ఉందా? ఈ మాట అన్నప్పుడు అందరితో అనగానే నీకు ఎవడు పాటో ఆడు గుర్తొచ్చేస్తాడు, నీకు ఎవడు నచ్చడో ఆడు గుర్తొచ్చేస్తాడు, నీకు పిక్చర్ వచ్చింది ఆడ ముందు, నీ ఫోటోలన్నీ ఇలా ఫ్రేమ్ పక్కన ఫ్రేమ్ ఎందుకో తెలుసా? ఈ హృదయం తెలుసు ఎందుకు ఎవరితో ఉండలేకపోతున్నావు, ఎవరితో ఆ ప్రేమ కలిగి నడుచుకోలేకపోతున్నావు. ఎందుకు ఉండాలి అని అంటే, ఒక పరలోకంలో వెళ్ళాలి అనే జీవితానికి ఒక వ్యక్తి ఎంత ఇష్టపడతాడో, ఈ భూమి మీద పరలోకంగా నేను మార్చాలి, నా జీవితం పరలోకంలో ఉంటే ఎలా ఉంటుందో భూమి మీద అలాగే ఉంటది అనే జీవితానికి ఎదిగిన వ్యక్తి అక్కడికి వెళ్ళడానికి అర్హుడు. అక్కడికి వెళ్ళడానికి ఎవరు అర్హులు అని అంటే, అక్కడ ఎలా అయితే ఆ సంతోషకరమైన ఆనందకరమైన జీవితం ఉంటుందో, ఈ భూమి మీద దాన్ని జీవించగలిగినప్పుడే అది నిజమైన క్రీస్తుని వెంబడించే మార్గం, సహోదర ప్రేమ కలిగి జీవించడం. కాబట్టి నువ్వు ఎవరి మాట వింటావో, ఎవరి ప్రోత్సాహాన్ని తీసుకుంటావో తెలియదు కానీ, నువ్వు మాత్రం అందరినీ ప్రోత్సహించగలిగిన జీవితానికి మాత్రం ఎదగాలని దేవుడు ఆశపడతా ఉంటాడు. సహోదర ప్రేమ కలిగి ఉండేటప్పుడు ఒకరినొకరు ఎలా అయితే ప్రోత్సహించుకుంటారో, నీవు అందరి ఎడల అదే సహోదర భావాన్ని కలిగి
ప్రోత్సహించే జీవితానికి మనం ఎదిగింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సహోదరుల మధ్య మరొక విషయం ఏంటనంటే దారిని చూపిస్తారు. ఏం చేస్తారు? దారిని చూపిస్తారు. చిన్నప్పుడు పిల్లలు ఇద్దరు ఒకే వయసులో పుట్టిన వారనుకోండి. 2, 3 ఏళ్ళు తేడా ఉన్నా ఎదిగిపోతా ఉంటారు. స్కూల్‌కెళ్ళే వయసొచ్చేసినప్పుడు అన్నీ తమ్ముడిని చేపట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. వీడేమో అట్లా ఆగుతా ఉంటాడు, ఇట్లా ఆగుతా ఉంటాడు. "రేయ్! అలా కాదు రండి పద" అని చెప్పి ఈయన జాగ్రత్తగా స్కూల్‌కి తీసుకొస్తా ఉంటాడు. తల్లికి ఒక భరోసా. ఏంటా భరోసా? పెద్దోడు ఉన్నాడు. చిన్నోడిని చక్కగా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాడు అనే మంచి నమ్మకం తల్లికి భరోసా. నా పెద్ద కొడుకు చిన్న కొడుకుని తీసుకెళ్తాడని. ఈరోజు దేవుణ్ణి ఎరిగిన వారము కదా మనం. కదా! తప్పకుండా చేసు మనకి దేవుడు తెలుసు. మనకి దేవుడు తెలుసు కదా! ఇప్పుడు దేవుడు మీకు తెలుసు కాబట్టి మీతో ఎవరున్నా, మీతో ఎవరు స్టాండ్ చేసినా, మీతో ఎవరు మాట్లాడడానికొచ్చినా, మాట్లాడుతున్నా, మీతో ఎవరు ఎక్కడికి వెళ్తానన్నా, "అమ్మయ్య! ఆళ్ళతోనా? వెళ్ళిరా. ఆళ్ళతోనా? పర్లేదు ఉండురా. ఆళ్ళతో మాట్లాడుతున్నావా? మాట్లాడు పర్లేదు" అని ఎవరన్నా అంటారా? "దగ్గర పడకురా. ఎవరి దగ్గర ఉండకురా" అని అంటారా? హ్మ్. ఏమంటారు? వాళ్ళ కొత్త చర్చి దగ్గర కిందన వాచ్‌మెన్ ఆవిడ బయటకొచ్చి నేనెలా ఎళ్లి బండి పార్క్ చేస్తున్నాను. ఆళ్ళ చిన్నోడిని తిడతంది. ఆడి వల్ల ఈడు చెడిపోయాడు. ఆడితో తిరక్కరని చెప్పి ఆడి సైకిల్ తినిపించి ఇంకోటి సైకిల్ ఎక్కించింది. ఎంత పని చేశారో తెలుసండి మీరు? ఆ పిల్లలు ఆహ్, ఆడు దేని డబ్బులో మరి స్కూల్‌లో మాట్లాడి తీసుకున్నాడు. తీసుకొని ఈ డబ్బులన్నీ మావే అని చెప్పి 10,000 పంచాడు ముగ్గురి మధ్యలో. ఆళ్ళేం చదువుతున్నారంటే 4 తరగతి, 5 తరగతి. నాకావిడ చెప్తున్నంత సేపు బుర్ర పని చేయలే. ఆ వయసులో ఉన్నాడు. "అరేయ్! మా డబ్బులేరా, మా ఇంటి డబ్బులేరా" అని చెప్పేసాడు. ఇప్పుడు స్కూలోళ్ళు ఊరుకుంటారండి? కట్టండి అంటున్నారు. వీళ్ళెక్కడి నుంచి తెచ్చి కడతారు? ముగ్గురు ఖర్చు పెట్టేసారు 10,000. నీతో ఉంటే మంచి దారిలోకే నడుస్తారా? చెడ్డ దారిలోకి నడుస్తారా? తల్లికి భరోసా పెద్దోడున్నాడు, చిన్నోడిని చక్కగా తీసుకొస్తాడు. ఆ సహోదర భావం, ప్రేమ ఈరోజు నిన్ను నమ్మి నీతో ఉంటున్న వారిని బట్టి, నీకు అప్పగించిన ఆ స్వేచ్ఛను బట్టి నిన్ను వెంబడిస్తే మంచిదానిలోకి అవ్వదా? నువ్వు చేస్తున్న పనులు అన్నీ నేను చేయగలిగితే నేను దేవుని దగ్గరికి ఎక్కువ ఎవడు అలా పోతే నాకేంటి, నేను ఇలాగే బతుకుతాను. మొండిగా చేసేస్తా. కొంతమంది తెలిసి తప్పుదారిలో నడుస్తా ఉంటారు. తెలిసి ఆళ్ళకిష్టమైన పద్ధతులు చేయడానికి ఇష్టపడతా ఉంటారు. ఈరోజు సహోదర ప్రేమ గనక నీకు అర్థమవ్వకపోతే, సహోదర భావంతో నువ్వు నింపబడకపోతే దేవుని దగ్గరికెళ్తావా అనంటే సమృద్ధి ప్రవేశం కాదు కదా! నీకు ఎంట్రీ కూడా దొరకదు. దొరకాలి అనంటే నిన్ను వెంబడించేటప్పుడు, నిన్ను అనుసరించేటప్పుడు ఆ సరైన దారిలో నువ్వు నడిపించగలిగిన జీవితానికి నీకు ఖచ్చితంగా తెలిసి తీరాలి. నువ్వు వారిని అందులో నడిపించగలిగి ఉండేవారిగా నీవు ప్రతి మెట్టు వేసుకుంటా ఉండాలి. కాబట్టి మనం చేసే ప్రతి పనిని పరీక్షించుకుంటూ, ఆలోచిస్తూ, దేవుని పక్షంగా ప్రతి నీతికరమైన దారిలో నడవడానికే ఇష్టపడాలి. సహోదర ప్రేమ ఎప్పుడు కూడా మోసం చేయదు. మీరు పక్కన చెప్పండి. సహోదర ప్రేమ ఎప్పుడు కూడా ఒకళ్ళని మోసం చేయదు. ఆ! కాబట్టి మనం మనల్ని వెంబడించే వారిని మోసం చేసేలాంటి బతుకులు తప్పదు. మనల్ని అనుసరించే వారిని తప్పుదోవ పట్టిద్దామని ఎప్పుడూ కూడా ఆ చెడ్డ ఆలోచన మన మనసులో తొక్కినెడతారు. మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని వెంబడిస్తున్నారు అంటే మీరు గొప్పవారని కాకపోయినా మీ ద్వారా మీరు చేసినట్టు చేస్తే ఎక్కడైనా వారికి లాభం దొరుకుతదేమో, మేలు దొరుకుతదేమో అని ఆశగా పెద్దలను వివరిస్తూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని అనుసరించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వారిని గుర్తించి వారికి మీ పక్షమైన మేలు చేయడానికే ప్రయత్నం చేయండి తప్ప మోసం చేయడానికి ఎక్కడ ప్రయత్నం చేయదు. సహోదర ప్రేమికుడు కూడా తప్పుదారిలో ప్రవర్తించదు.
ఎప్పుడైనా చిన్నోడన్నా అటు ఇటు వెళ్ళిపోతే పెద్దోడు ఖచ్చితంగా లాగి అటు కాదు ఇటు అని లాగి ఈడ్చుకొని మంచి దారిలోకి తీసుకెళ్ళి ఆ గమ్యాన్ని చేరుస్తాడు. ఈరోజు మనం కూడా సహోదర ప్రేమ భావాన్ని కలిగినప్పుడు చెడిపోతున్న మంచి దారిలోకి నడిపించాలి తప్ప నిన్ను వెంబడిస్తే చెడిపోయేలా చేయడం సహోదర ప్రేమ అనే కాదు. నాకు మళ్ళీ చెప్తున్నాను, చెడిపోయిన మంచి దారిలోకి నడిపించడం సహోదర ప్రేమ కానీ నిన్ను వెంబడిస్తే చెడిపోయేలా చేయడం సహోదర ప్రేమ అనే కాదు. కాబట్టి నువ్వు మంచి దారిలోకి నడవగలిగేలాగా నిన్ను వెంబడించే వారిని నడిపించగలగాలి. మరొకటి ఏంటంటే సహోదర ప్రేమ ఒకరికొకరు మేలు చేసుకుంటారు. ఒకరి మధ్య ఒకరు మేలు చేసుకుంటా ఉంటారు. అంటే నువ్వు ఏమి కష్టపడవసరం లేదు, కానీ నీ వల్ల నీకు సంబంధించిన వాటి వల్ల వాళ్ళు మేలు లబ్ధి పొందుకుంటా ఉంటారు. చిన్నోడు వెళ్ళి పెద్దోడు బనీన్ తీసుకొని వేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్తాడు, ఆడు బనీన్ తీసుకొని ఈ చెప్పులు ఆడి తీసుకెళ్ళిపోతారు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకో మరీ డేంజర్. ఎందుకు? పెళ్లికి తలపోటు వచ్చేస్తుంది. ఎందుకు? నా క్లిప్ అది ఎట్టేసుకుంది, నా చెప్పులు వేసేసుకుంది, లేకపోతే నా పుస్తకం తీసేసుకుంది. రకరకాల తల్లికి పోరాటమే. రోజు ఇంట్లో ఏదో క్లాస్ ఉంటాం, ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో. కానీ మేలు దాన్ని బట్టలు చదివాన్ని తీసుకోవచ్చు. ఈ సంవత్సరం ఇలా మేనేజ్ చేసేయచ్చు. ఒక జతకు ఉంటే చాలు, నెమ్మదిగా ఎలాగోలాగా ఇద్దరు చెప్తారు. ఒకరోజు అదే వస్తుంది, ఒకరోజు ఇదే చేస్తుంది, అయిపోతుంది. ఒక మేలు ఒక లాభం వస్తారు. ఇద్దరు సహోదరులు ఉంటే, సహోదర ప్రేమ ఉంటే నువ్వు పొందుకుంటే మరొకరికి అది మేలుకరంగా మారుతుందా? సహోదర ప్రేమ నీ దగ్గర ఏది ఉన్నా అది అనేకులకి క్షేమాభివృద్ధి కలిగించేదిగా, మేలు కలిగించేదిగా మారడం సహోదర ప్రేమ. నీ ఒక్కరి దగ్గర ఉంటే పెట్టుకోవద్దు. ప్రజలందరూ కూడా దేవుని మాట వెళ్ళిన తర్వాత వారికి దేవుని కొత్త అర్థమైపోయినప్పుడు అందరూ ఇష్టపడితే అందరూ వారి దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి ప్రతి ఒక్కరి అవసరంతో తీర్చి మాకు ఎక్కువ ఉంది మాకు తక్కువ ఉంది అనే భావనకి కాక మనందరూ ఒకరమే, ఒకలాంటి వారమే అని చెప్పుకోవడానికి అవసరతలన్నీ తీర్చేవారిగా మారారు. ఈ రోజు నీ దగ్గర చాలా విషయాల్లో చాలా తలాంతుల చేత, జ్ఞానం చేత, ఆలోచన చేత నింపబడి నువ్వు పక్కుడికి ఎదగడానికి కానీ ఉపయోగపడడానికి కానీ ఏవి రకంగా కూడా ప్రయోజనకరంగా లేకపోయామని అంటే జీవం లేని ఒక రాయి ఏంటో జీవం లేని రాయి ఏమైనా ఉపయోగపడగలదా? దాన్ని మరొకరు తీసుకెళ్లి రూపాన్ని చెక్కితే తప్ప అది ఉపయోగపడదు. నేను అలా కాదే, నువ్వు నేను జ్ఞానం కలిగిన వారమే, ఆలోచన కలిగిన వారమే, బుద్ధి కలిగిన వారమే. నీ దగ్గర ఉన్నది మరొకరు ఉపయోగించడానికి ప్రేమ నీకు పుట్టట్లేదే. నువ్వు ఒకరిని సహోదరిగా చూడలేకపోతున్నావే, సహోదరిగా భావించలేకపోతున్నావే, వారు నా ద్వారా మేలు పొందుకోవడానికి అర్హులని ఎంచలేకపోతున్నావే, మరి సహోదరి ప్రేమ నీకు ఎక్కడ పుడుతుంది? ఆలోచించండి. ఒక రాయి సహాయపడలేదు, దాన్ని ఇంకోటి ఇల్లు చెక్కాలి. నిన్ను నన్ను అలా కాదు, దేవుని జ్ఞానం చేత నింపాడు, తలాంతుల చేత నింపాడు, ఉద్యోగం చేత నింపాడు. నీకు రకరకాల భావాలు, ఆలోచనలు నీ హృదయంలో నింపి నిన్ను తయారు చేసి నిన్ను ఒక ప్రదేశంలో పెట్టాడు. కాబట్టి నీ ద్వారా మనకు ఉపయోగపడడానికి సహాయపడు. సార్ ఒక ఇంట్లో ఒక అద్దె కొనడానికి ఉన్నవారి కుటుంబంలో చాలా ఇబ్బందులు పడుతూ రెంట్ కడతా ఉంటూ ఏదో రకంగా రెంట్ కడతా ఉన్నారు. ఆ ఓనర్ గారు ఆమె పరిస్థితి గమనించి క్రాష్ కొని ఆవిడకి ఇచ్చేయగలరు. ఇస్తే ఈవిడికి ఈ ఈవిడ చేస్తున్న సేవ అంతా చూసినప్పుడు అనిపించేదంట, అతిథులు తీసుకోవడం అంటే సగం భారం తగ్గిపోతుంది కదా, అది కొంటది ఇది కొంటది కానీ అతిథులు వద్దరు మాత్రం అందం అని చెప్పి ఈవిడికి అనిపించే ఉండేదంట. కానీ మేలు మాత్రం ఎక్కువే చేసేది. ఇప్పుడు ఈవిడ అద్దె 3,000 అనుకోండి, ఆవిడ చేసే సహాయం దగ్గర దగ్గర 2,000 పైనే ఉండేదంట. ఈవిడికి అర్థమయ్యేది కాదంట. ఏంటి అర్థమయ్యేది కాదంటే, ఈవిడ నాకు డబ్బులు పెడుతుంది కానీ నా దగ్గర డబ్బులు వద్దని మాత్రం అనంటారు. ఒకరోజు ఉన్న పక్కన ఆవిడ బాధ, ఈవిడ ఏంటి తెలుసుకున్నావు మా ఓనరం గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని అలా మాట్లాడుతుంది. అమ్మా, నువ్వు నాకు చేస్తున్న సేవ నేను నీకు ఇచ్చే అద్దె వాడిది కాదు, కానీ నువ్వు నాకు సేవ చేయడం మాను, నా దగ్గర డబ్బు తీసుకుంటావు ఎందుకో నాకు చెప్పాలి, నువ్వు చెప్పి తీరాలని చెప్పి
ఆ ఓనర్ దగ్గర కూర్చొని అడిగితే, మనం చేసే పరిచర్య ఒకరిని బద్ధకస్తులు చేయకూడదు. వ్యక్తిని చేయకూడదు. నేను చేస్తున్న ప్రేమ నిన్ను గడ్డి తినేలా చేయకూడదు. సహాయం నేను ఆపేస్తాను ఏ రోజైనా. నీకు డబ్బులివ్వడం డబ్బులు నీ దగ్గర ఉండేలా నేను చేశాననుకో, నా సహాయం నీకు తప్పుదోవలో నడిపిస్తది. కాబట్టి నేను అందుకు నీకు డబ్బులు నీ దగ్గర నుంచి తీసుకున్నా, నీకిచ్చేది నేను కూరగాయలిస్తాను. నీకు వస్తువులిస్తాను. అంతే తప్ప నీకు డబ్బులు ఈ రోజు ఇవ్వలేదే అని అన్నారు. అప్పుడు వీడికి అర్థమయ్యి ఆహా! నిజమే కదా! అని చెప్పి ఈమె కష్టపడి ఆ సహాయం కూడా పొందుకోకుండా ఉండడానికి ఈవిడ కష్టాన్ని నమ్ముకొని పెరగడానికి ప్రయత్నం చేసిందట. ఒకరి నీతికరమైన మేలు అంటే ఆమె ఇవ్వగలిగిన స్థాయిలో ఉంది ఆ ఓనరమ్మ గారు. కాబట్టి ఇచ్చింది. అంతేకాని ఇచ్చుట్లో వారిని తప్పుదారికి వెళ్ళకుండా కూడా కాపాడింది. ఈరోజు మేలు చేయగలిగిన సామర్థ్యం మరొకరిని బద్ధకస్తులుగానో, మరొకరిని బుద్ధిహీనులుగానో చేయడానికి కాదు గానీ, నీ సహాయం వారికి ఉపయోగపడాలి. అది ఎలా చేయాలో కూడా జ్ఞానం దేవుని దగ్గర ఉంది. అలా అడగకపోతే, అలా నువ్వు ప్రయత్నం చేయకపోతే, నువ్వు వారికి చేసిన మేలు కంటే కీడు ఎక్కువైపోతది. కాబట్టి జ్ఞానంగా చేయగలగాలి. నీ దగ్గర చాలా ఉండొచ్చు ఇవ్వడానికి. డబ్బులు కాదు ఉండవు. ఇవ్వడానికి అనిపిస్తే చాలా తలాంతులు ఉండొచ్చు. జ్ఞానం ఉండొచ్చు. ఆలోచన ఉండొచ్చు. సహాయం ఉండొచ్చు. ఉపాయం ఉండొచ్చు. నువ్వు నేర్పించగలిగిన చదువు నీ దగ్గర ఉండుండొచ్చు. అవన్నీ కూడా ఇతరులకి ఉపయోగించాలి తప్ప వారికి ఇబ్బంది కలిగించేలాగా, కీడు కలిగించేలాగా, నష్టానికి తీసుకెళ్ళేలాగా ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయకుండా, వారికి ఉపయోగపడేలాగా ఎప్పుడు కూడా ప్రయత్నం చేయడానికి మనం ఎప్పుడూ ఇష్టపడాలి. కాబట్టి అలాంటి విలువైన సంపద నీ దగ్గర ఏదైనా ఉంటే, దానిని ఇతరుల కోసం ఎక్కడ, ఎలా సహాయంగా వినియోగించగలము అనేది ప్రయత్నం చేయాలి. నా అనే స్వార్థాన్ని వదలగలిగినప్పుడే ఈ సహోదర ప్రేమ సాధ్యపడుతుంది. మీ పక్కనతో చెప్పండి. నా అనే స్వార్థం వదలగలిగినప్పుడే సహోదరునిగా ప్రేమించగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఆ! ఏదిచ్చినా జోబులోకెళ్ళిపోతుంది. నాకొకడు అన్నున్నాడు, తమ్ముడున్నాడు. ఇదే భావన కలగదు. కాబట్టి సహోదర ప్రేమ ఎంతగా ఉపయోగపడతాది అనంటే, దాని గురించి మనం ఎంత ఎక్కువగా ఆలోచించగలిగితే, ఎంత ఎక్కువగా ధ్యానం చేయగలిగితే, ఎంత ఎక్కువగా ఆ విషయాల్లో మనం ఆలోచన దేవుని దగ్గర నుంచి పొందుకోగలిగితే నీలో ప్రేమ అంతగా సహోదరుడు ఏర్పడుతుంది. నువ్వు పరలోకంలో జీవించగలిగిన జీవితం ఈ భూమి మీద జీవించగలిగేలాగా నిన్ను ఎదుగుదల చేస్తుంది. కాబట్టి అలాంటి జీవితానికి మనం ఎదగాలని దేవుని సహాయాన్ని అడుగుదాం.